ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ కే సముద్రం. మహబూబ్ నగర్ జిల్లాలోని కే సముద్రానికి నేను రాబోతున్నాను. మే నెల 25వ తారీఖున జరగబోతున్నటువంటి ఈ సభలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో స్వాగతిస్తున్నాను. క్రీస్తు శాంతి మహోత్సవాలు కే సముద్రం పాస్టర్స్ ఫెలోషిప్ సహకారంతో బ్రదర్ లివింగ్ వాటర్ గారు నిర్వహిస్తున్నటువంటి క్రీస్తు శాంతి మహోత్సవాలు మే నెల 25వ తారీఖు సోమవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం హరిహర ఫంక్షన్ హాల్, పోలీస్ స్టేషన్ దగ్గర, పెట్రోల్ బంక్ పక్కన, కే సముద్రం. ఒక ముఖ్య గమనిక, ఆ రోజు వర్షం ఏమీ రాకపోతే ఈ సభ గ్రౌండ్లోనే నిర్వహించబడుతున్నది. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని ప్రజ, ఈరోజు క్రైస్తవ సమాజంలో సమాధానం కరువవుతున్నట్టు గమనిస్తున్నాం. సిద్ధాంతాల పేరట, డినామినేషన్ల పేరట, వారిది తప్పుడు బోధ, వీరిది తప్పుడు బోధ అని సహోదర ప్రేమ, సంఘ ప్రేమను పూర్తిగా సమాధి చేస్తున్న నేటి అక్షరార్థులు, జ్ఞానులు, మహానుభావులు ఎందరో ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ తలకిందులు చేస్తున్నారు. అయ్యో, పరిశుద్ధాత్మదేవుడు సమాధానానికి కర్త కదా. సమాధానమే లేని క్రైస్తవ్యాన్ని సాతానుకు సహాయంగా నిర్మిస్తున్నట్ట. ప్రేమతో నేర్పించుకుందాం, సహనంతో నేర్పించుకుందాం, అవమానించి కాదు, ఆలోచన కలిగించి నేర్పించుకుందాం. అప్పుడు ఆత్మదేవుని కార్యం ఈ భూమి మీద జరుగుతుంది. అలాంటి మిక్కిలి శ్రేష్టమైన భక్తులం అవ్వాలంటే ప్రతిదినం కనీసం 3 గంటలైనా ప్రార్థించే అనుభవం కావాలి. కనీసం 3 గంటలు ప్రార్థించడం చేతగాని వ్యక్తులు సిద్ధాంతాలు మాట్లాడద్దు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత అక్షర సామర్థ్యత ఉన్నా సరే, అది కేవలం క్షేమాభివృద్ధి మాత్రం కాదు. కనీసం 3 గంటలు ప్రార్థించాలి. కొందరికైనా సువార్త చేసే భారం కావాలి. సంఘం కొరకు, సేవకుల కొరకు అనేక విషయాలలో ప్రయాసపడి సహకారులై ఉన్నటువంటి అనుభవం కావాలి. దేవుని ప్రజ, విరిగి నలిగే మనసు లేకుండా విరిగిపోతున్న సంఘాన్ని, సమాజాన్ని కట్టడం సాధ్యం కాదు. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. మే నెల 25వ తారీఖు సాయంత్రం కలుసుకుందాం. మహోన్నతమైన దేవుని అనుభవాలతో, దేవుని జ్ఞానంతో, దేవుని సత్యంతో నేను మీ మధ్యలోనికి రాబోతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.